కూటమిపైనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు లెటరు వాళ్ళ తమ్ముడి మీద ఆరోపణలు వచ్చినాయని వెంటనే ఆయన రెవెన్యూ మినిస్టర్కి ఒక లెటర్ రాశారట. అది అసలు నిజమా కాదో చూడండి, యాక్షన్ తీసుకుంటాని. ఎప్పుడన్నా సరే మీ హయాంలో ఇలా జరిగిందా? నిన్న ఒక మినిస్టర్ వాళ్ళ బ్రదరు చంపదెబ్బ కొట్టాడు పాపం కానిస్టేబుల్ని. ఏదో మీరు నామమాత్రంగా ఈ మాదిరి ప్రజా వ్యతిరేకత వస్తాండే కొద్దీ ఈ రకంగా చర్యలు జరుగుతున్నాయి తప్ప ఇవేం వాస్తవాలు కాదు సార్. నిన్న కానిస్టేబుల్ ని కొట్టినటువంటి వ్యక్తి పైన ఏమన్నా చర్య తీసుకున్నారా చెప్పండి? ఒక మంత్రి సోదరుణ్ణి, ఒక బాధ్యతలు నిర్వర్తించే కానిస్టేబుల్ ని కొట్టే మళ్ళీ ఇంత వ్యతిరేకత వస్తే ఇప్పుడు దాని మీద తూతు మంత్రంగా మళ్ళీ చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం అని చెప్పి నిన్న ప్రకటించారు. ఏదో ఏదో మంత్రంగానే చర్యలు అయితే తీసుకుంటున్నారా? విధుల్లో ఉన్నటువంటి ఒక పోలీసుని కొడితే వాస్తవానికి ఈ పాటికి అతను కస్టడీలో ఉండాలా. కస్టడీలో ఎందుకు లేడు? ఎందుకు అతని మీద ఛార్జ్ షీట్ లేదు? సురేష్ ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారికి దాని మీద క్లారిటీ ఉన్నట్టున్నది. ఒక్క నిమిషం మళ్ళీ ఇస్తాను. ఏంటి ఆంజనేయ రెడ్డి గారు? వర్మ గారు ఎవరు తప్పు చేసినా శిక్షించబడాలా. ఈ కూటమి ప్రభుత్వంలో అంతా బ్రహ్మాండంగా ఉంది అని ఎవరు చెప్పడంలో సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడక్కడ శాంతి భద్రతల పరిస్థితికి విఘాతం ఏర్పడుతుంది. కానీ ప్రభుత్వం వ్యవహరించే తీరును మనం గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. గత ప్రభుత్వంలో ఒక మంత్రి సిఐని బండబూతులు తిట్టాడు. ఆ మంత్రిని మీద మీరు చర్య తీసుకున్నారా? గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని, ఒక డ్రైవర్ ని హత్య చేసి తమ్ముడు చంప మీద కొట్టాడు కానిస్టేబుల్. దాని గురించి చెప్పండి సార్. గతం గురించి అయిపోయింది, ఓడిపోయాం, ప్రభుత్వం మారిపోయింది. గతం ఎందుకు? గతం ఎందుకు? సురేష్ క్రాస్ టాక్ వద్దు. ఆయన మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన సురేష్ సార్ వర్మ గారు, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, వైసీపీ వాళ్ళు చాలా గందరగోళంలో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అందువల్ల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు రోజుకి. అందుకని గందరగోళంగా మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో పాపు. సురేష్ ఒక్క నిమిషం సురేష్ నేను ఇస్తానని చెప్తాను కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. తప్పుడు పనులు మాట్లాడడానికి లేదా? మాట్లాడడానికి లేదా? సురేష్ 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 వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తా? మ్యూట్ పెట్టండి. సురేష్ నా వాయిస్ వినిపిస్తుందా? వెయిట్ చేయి సురేష్ మ్యూట్లో ఉంది, వెయిట్ చేయి. సురేష్ మ్యూట్లో ఉంది, వెయిట్ చేయండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంటరప్ట్ చేయలేదు కదా, వాయిస్ ఉండండి. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? గమ్ముగుండండి మీరు. నేను నోరు మూసుకొని విన్నా, మీరు కూడా అట్నే ఉండాలా. మీరేం మాట్లాడినా విన్నా నేను సమాధానం చెప్తున్నాను. నేను చెప్పాను అంతా బ్రహ్మాండంగా ఉందని నేను చెప్పడం లేదు. అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యల విషయంలో ప్రభుత్వము తీవ్రంగా స్పందిస్తుందని చాలా స్పష్టంగా చెప్పాను. కానీ మీకు అర్థం కాదు. మీరు బాడీలో డోర్ డెలివరీ చేశారు. ఒక పార్టీ నాయకుడు రామచంద్రరావు యాదవ్ అని ఆయన చిత్తూరు జిల్లాలో ఒక పార్టీ పెట్టుకొని తిరుగుతూ ఉంటే, ఆయన ఒక బీసీ పార్టీని ఆయన మీద దౌర్జన్యాలు చేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ స్టేషన్ మీద దాడికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళకి వెళ్ళినప్పుడు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మీద ఏం జరిగిందో మనం చూసాము. మీరు గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఎన్ని దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేశారో రాష్ట్ర ప్రజలు చూశారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే స్పందిస్తుంది, మాట్లాడుతున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎమ్మెల్యేలకి లేదా మంత్రులకి వార్నింగ్ ఇస్తున్నారు. కానీ గతంలో ఎప్పుడన్నా అక్కడ ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే అతను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఒక్క మాట మాట్లాడాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క మాట మాట్లాడారా? హత్య చేసిన అతన్ని పక్కనేసుకొని రాష్ట్రం అంతా తిరుగుతారు. ఆయన పార్టీని సస్పెండ్ చేశామని చెప్తారు, మళ్ళీ ఆయన పక్కన కూర్చొని పెట్టుకొని పార్టీ మీటింగ్ లో మాట్లాడతారు. మీకు ఎక్కడ నైతిక హక్కు ఉందండి మాట్లాడేదానికి? మీకు అసలు నైతిక హక్కు ఎక్కడుంది ఈ రోజు? మీకేమాత్రం లేదు.
ఇలా నేనేమంటున్నా అంటే నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను, సమస్యలు ఉన్నాయి, కొన్ని దగ్గర సమస్యలు వస్తున్నాయి, వాటి విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది, వెంటనే అరెస్టులు చేస్తుంది, వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఒక సందేశం తీవ్రమైన కానిస్టేబుల్ సందేశం కొట్టిన మంత్రి పంచుతున్నారు. సోదరులపైన కేసు లేదు ఆంజనేయ రెడ్డి గారు. మంత్రి ఏంటి? సోదరులపైన కాదు కేసు ఒక్క నిమిషం లేదు. ఒక్క నిమిషం అది ఒక్క నిమిషం చెప్తా ఆంజనేయ రెడ్డి గారు ఉంటే ఆంజనేయ రెడ్డి గారు నువ్వు. కాదు సురేష్ నువ్వు సురేష్ సొల్లు మాట్లాడు ఇప్పుడు ఒక్క దాకా. నిమిషం అండి నువ్వు ఒక్క నిమిషం నువ్వేదో అది ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు నువ్వు సొల్లు కబుర్లు చెప్పకు. ఆంజనేయ రెడ్డి గారు. మంత్రి సోదరుల నీకు గురించి ఇంకా చెప్పాలి సిగ్గు అంటే రాలేదా? 11 సరే సరే ఒక్క నిమిషం ఇద్దరు వెయిట్ చేయండి ఒక్క నిమిషం ఇద్దరు వెయిట్ చేయండి ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి, ఇద్దరు మ్యూట్ లోనే ఉన్నారు, ఒక్క నిమిషం ఆగండి ఆంజనేయ రెడ్డి గారు నేను సమాధానం చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి ఆంజనేయ రెడ్డి గారు సురేష్ ఇద్దరు ఉండండి, మ్యూట్ లో ఉన్నారు, ఫ్రేమ్ తీయండి ఇంత చెత్త మాట్లాడేవాళ్ళు ఎందుకు? ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు నువ్వు సొల్లు ఫ్రేమ్ తీయండి యూజ్ ఒక్క నిమిషం ఇద్దరు వెయిట్లో ఉండండి, నా ఫ్రేమ్ ఇవ్వండి. సురేష్ గారు ఆంజనేయ రెడ్డి గారు మీరిద్దరూ సైలెంట్గా ఉండాలి, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను, ప్లీజ్ వెయిట్, ఇవ్వండి ఫ్రేము. విషయం నేను చెప్తున్నాను నేను. ఆంజనేయ రెడ్డి గారు దాని విషయం చెప్తున్నాను నేను. దాని విషయం నేను చెప్తున్నాను. ఆంజనేయ రెడ్డి గారు సొల్లు మాట్లాడుతున్నావు. నువ్వు చెత్త మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గులేదు. ఆంజనేయ రెడ్డి గారు మంత్రి కిరణ్ కమల్ సింగ్ గత 5 సంవత్సరాలు